ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 సేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎన్డీఏ గవర్నమెంట్ని మద్దతిచ్చి అత్యధిక సీట్లు ఇచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా పేరు రాయన్ రమేష్ బాబు, బలిజసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మా అధ్యక్షుడు ఉన్నారు. అలానే ఈ యొక్క రాయలసీమ జిల్లాల నుంచి జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహించిన 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మా యొక్క బలిజసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. అలానే ఈ యొక్క ఇంతకుముందు గవర్నమెంట్లో కాపులకి మంత్రి పదవులు ఇచ్చినా కానీ ఒక పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసమే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అలా కాకుండా ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మా రాయలసీమలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించవలసిందిగా ఇక మా రాష్ట్ర బలిజసేన తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. జనసేనకి ముఖ్యంగా దక్షిణ కోస్తా నుండి మరియు రాయలసీమ నుండి చాలా తక్కువగా, అంటే కేవలం 2 సీట్లు మాత్రమే కేటాయించి దానిలో కూడా ఆ 2 సీట్లలో కూడా ఘన విజయం సాధించారు. కాబట్టి మా జనసేన ఏదైతే ఉందో ఆ జనసేన తరఫున మా వాణిని బలంగా దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ నుంచి మా వాణిని వినిపించడానికి ముఖ్యంగా మంత్రివర్గంలో ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి శాసనసభ్యులు అతని గనక మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే మా ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకి దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలకు అనుగుణంగా పనిచేస్తారన్న ఒక కారణం చేత మేమందరం రాష్ట్ర బలిజసేన తరఫున మా వాణిని వినిపించడానికి మాకు ఒక అవకాశం కూడా ఉంటుందని ఈ ముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు మనం ఈ బలిజసేన అందరూ ప్రతి ఒక్కళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు జనసేనకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది అందరూ ఉసమేర ఇది చేసి ఆ కూటమికి ఓటు వేసి ప్రతి ఒక్కళ్ళు అత్యధిక మెజారిటీ చూపించారు. ఇదే విధంగా రాష్ట్ర భవిష్యత్తుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తారని చెప్పి కాపు సామాజిక మొత్తం ఒక్క తాటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది మొత్తం ఖచ్చితంగా చేశారు. అందరికీ కాపు సేన తరపు నుంచి నమస్కారం. ఎందుకంటే ముందుగా మాకంటే స్వేచ్ఛ మీకే ఎక్కువ వచ్చింది. ఎందుకనగా మిమ్మల్ని కూడా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు పోయిన గవర్నమెంట్లో. అదే గవర్నమెంట్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పాతాలలో తొక్కేసేసారు. అందులో ముఖ్య పాత్ర పోషించిన కాపులు బలిజలు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి రాయలసీమలో మనకు కేటాయించిన 2 సీట్లు జనసేన తరఫు నుంచి, ఒకటి శ్రీధర్ గారు, ఇంకోటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి నుంచి, ఇంకొకటి రైల్వే కోర్టు నుంచి. సో రాయలసీమ నుంచి మేము అక్కడ రాయలసీమ అంటే ప్రజెంట్ ఫ్యాక్షనిజం అది ఇది అనుకుంటా ఉన్నారు. మా బలిజలు అంటే అందరూ ఏదో అనుకుంటా ఉంటారు. బట్ మేమేం చేయాలనుకున్నామంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించి ఆయన కానీ ఇస్తే ఖచ్చితంగా రాయలసీమను రత్నాలసీమలాగా చేస్తాం. ప్రజలకి అక్కడున్న ప్రజలకి మనం చాలా చూసాం. అక్కడ ఏర్పాటు చేసిన మన గల్లా జయదేవ్ గారు ఏర్పాటు చేసిన బ్యాటరీస్ కానీ అమరాజా బ్యాటరీస్ అన్నీ వెనక్కి పంపించేశారు. అక్కడ ఏదో ఉద్యోగాలు ఇచ్చే అన్నీ చేసుకునే వాళ్ళని నానా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి కూడిపెట్టే సంస్థను కూడా వెనక్కి పంపించేశారు.
ఇంతటి దిగజారుతనం చూపించిన గవర్నమెంట్ని మనం వెనక్కి పంపించేసాం. మా యొక్క బలిసేన యొక్క డిమాండ్ ఏంటంటే ఆర్ఎన్ శ్రీనివాస గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై బలిసేన.